ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన దివ్యాంగులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా దివ్యాంగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఎన్నో హామీలు ఇచ్చిందని, ముఖ్యంగా పెన్షన్ పెంచుతామని ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా పెన్షన్ మాత్రం పెంచలేదని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చేస్తున్న దివ్యాంగులు ఒకసారిగా కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొని పోయే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు ఈ సందర్భంగా దివ్యాంగులను కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం బైఠాయించిన దివ్యాంగులు తమ సమస్యలను పరిష్కరించడంతో పాటు పెన్షన్ వెంటనే పెంచాలని, లేని పక్షంలో దశలవారీ ఆందోళన చేస్తామని దివ్యాంగులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులు, అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం ప్రతినిధులు ధర్నా చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, అలాగే జిల్లాలో గత 2 నెలలుగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతను తీర్చాలని, అలాగే పత్తి పంటకు కనీస మద్దతు ధర 10,075 రూపాయలు చెల్లించాలని, అలాగే అమెరికా నుంచి వచ్చే పత్తి దిగుబడులను నిషేధించాలని ఈ సందర్భంగా రైతాంగ సమస్యలపై అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత కొంతకాలంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా రైతాంగ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, అలాగే రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించి రైతుకు అండగా నిలవాలని, లేని పక్షంలో దశల వారీగా అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో యూరియా కోసము రైతులు మరోసారి రోడ్డెక్కారు. ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఎదుట ఈరోజు ఉదయం 5 గంటల నుంచే రైతులు క్యూలో నిలబడ్డారు. అయితే అధికారులు కొద్దిమందికి మాత్రమే యూరియా పంపిణీ చేసి ఆ తర్వాత చేతులెత్తేయడంతో రైతులు ఆందోళన చేపట్టారు. గత వారం రోజులుగా తాము యూరియా కోసం ఎదురు చూస్తున్నామని, అయితే ఈరోజు వచ్చిన యూరియా కొద్దిమందికే పంపిణీ చేసి మిగతా రైతులకు పంపిణీ చేయకపోవడం పట్ల రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా తాము యూరియా కోసము ఎంతో ఎదురు చూసామని, అయితే తీరా అధికారులు మాత్రం కొద్దిమందికే ఈ యూరియాను పంపిణీ చేసి మిగతా వారికి పంపిణీ చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అందుబాటులో యూరియాను ఉంచాలని, అవసరమైన ప్రతి ఒక్క రైతుకు యూరియా అందేలా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో తాము ఆందోళన చేపడతామని హెచ్చరించారు.